మున్సిపల్ కార్మికులకు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని, స్థానికంగా మున్సిపాలిటీల్లో ఉండేటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తామని వారి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. కానీ 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కొత్త సమస్యలను కార్మికులకు సృష్టిస్తూ ఉన్నారు. ఇంతకుముందు రిటైర్ అయినా, చనిపోయినా, అనారోగ్యాల పాలైనా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించేటువంటి జీవో ఉండేది. కానీ దాన్ని కూడా రద్దు చేసి ఏ ఒక్కరిని కూడా కొత్తగా తీసుకోవడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ కొత్త జీవో ఇవ్వడం మూలంగా ఈరోజు అనేక మంది కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. అందుకని ఈ విషయాలు అర్థం చేసుకొని మున్సిపల్ కార్మికులు అంటేనే పేద కార్మికులు, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు కాబట్టి వీళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వివక్ష ప్రదర్శించడం సరైంది కాదు. అందుకని ఇప్పటికైనా మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. అమలు చేయకపోతే దశల వారీ ఆందోళన పోరాటాలు ఉన్నాయి. అట్లాగే ఎమ్మెల్యేలు, మంత్రుల క్యాంప్ ఆఫీసుల ముందుకు ధర్నాలు ఉన్నాయి. అప్పటికి స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు కూడా మున్సిపల్ కార్మికులు సిద్ధమవుతారని సిఐటియు జిల్లా కమిటీగా హెచ్చరిస్తూ ఉన్నాం.